లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అబ్రహాము సంతానంకు అంటే యెషయా 41 8 నుంచి చదువుదాం. నా స్నేహితుడు, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దాన్ని కొల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాననియు నీకు తోడైయున్నాను. కాబట్టి నేను నీకు చెప్పాను ఏంటంటే అది నీకు తోడైయున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి మనుషులు మనల్ని ఆదుకోకపోయినా తండ్రి మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము నొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదురు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేనే. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము. కాబట్టి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన మనకి తప్పకుండా మన అవసరతలో, మన కన్నీటిలో, మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడు. భయపడకము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయము చేయుచున్నాను అని మాట్లాడుచున్నాడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ విమోచకుడు ఎవరు? మన యేసయ్య, మన పరిశుద్ధ దేవుడు, మన విమోచకుడు, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడే. కుక్కలు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిండి మ్రానుగా నిన్ను నియమించుచున్నాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు. కాబట్టి మనకి ఎటువంటి సమస్యలైనా, పర్వతములు లాంటి పెద్ద పెద్ద శ్రమలైన, పర్వతము లాంటి శోధనలైనా, ఎటువంటి బాధలైనా ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. మనం గనక ఆయనని మోకరించి ప్రార్థించగలిగినట్లయితే, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును అని యెహోవాను బట్టి సంతోషించుదువు. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. కాబట్టి మన ప్రతి ఒక్క అవసరతల్లో, మన ప్రతి ఒక్క బాధ, వేదన, ఏదైతే మన సమస్య ఉందో ఆయన ఎదుట ఉంచితే ఆయన మనకి యెహోవా మనకి ఉత్తరం ఇస్తాడు. అలాగే ఆయన తన హస్తాన్ని, అలాగే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైనా ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు, కాబట్టి చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఊటలను ఉబకచేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాడంట మన దేవుడు. కాబట్టి పాడైపోయిన, ఎడారిగా అయిపోయిన, అంటే ఎడారి అయిపోవడం అంటే మన జీవితాల్లో అన్ని సమస్యలే అని, మన జీవితంలో అరణ్యము అంటే
అరణ్యమును నీటి మడుగుగా చేస్తాడు, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాడు ఆయన. కాబట్టి పాడైపోయిన మన జీవితాల్ని మళ్ళా ఆయన కడతాడు. పాడైపోయిన మన బ్రతుకుల్ని మనల్ని మళ్ళీ కడతాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకి, ఏమని? పాడైపోయిన మన జీవితాలను మళ్ళీ కొత్తగా కట్టబోతున్నానని, ఆయన సహాయం కొరకు మనము ఎదురు చూడాలని, ఎప్పుడు మనము నిరాశ చెందక, దిగులు చెందక, మన చేతులు ఎల్లవేళలా ఆయన తట్టు చాచిన ఎడల ఆయన మన ఎడల కనికరము గల దేవుడనియు, ఆయన మన ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడనియు ప్రతి ఒక్కరు గుర్తెరిగిన ఎడల నీ విశ్వాసమును బట్టి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన మీద విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం, మోకరించి ఆయన్ని వేడుకొనడం. నీ విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు నా జీవితాల్లో జరిగించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.